ఒక వ్యక్తి కొన్ని కుక్కల్ని తీసుకెళ్లి ఒక గదిలో వేసి తలుపేసేసి బంధించాడు. ఇంకా వాటికి ఎటు వెళ్ళడానికి దారి లేకుండా అనమాట. తర్వాత ఆ కుక్కలన్నీ కూడా ఆ గదిలోంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశాయి. ఆ మూసేసిన తలుపు కాడకు వచ్చి లాగటం, వెనకాల చిన్న కిటికీ లాంటిది ఒకటి ఉంటే అందులోంచి బయటపడతామని చెప్పేసి ప్రయత్నించడం, ఇలా చాలా రకాలుగా ప్రయత్నం చేశాయి బయటికి రావడానికి. ఇలా 2-3 రోజులు జరిగిన తర్వాత మళ్ళీ ఆ బంధించిన వ్యక్తి వచ్చి ఆ తలుపుని తీసి ఆ కుక్కలు బయట పడేయడానికి వీలుగా ఆ తలుపుని తీశాడు. అయితే తీయగానే ఆ కుక్కలు మళ్ళీ బయట పడదామని లోపల తలుపుని మళ్ళీ మూసేసి అవి రాకుండా బంధించేశాడు. అలా మళ్ళీ బంధించిన వెంటనే ఆ కుక్కలు బయటపడటానికి మళ్ళీ ఆ తలుపు కడుకు వచ్చి మళ్ళీ బయటపడటానికి చాలా ప్రయత్నం చేసినాయి అన్నమాట. అలా మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఆ బంధించిన వ్యక్తి వచ్చి ఆ తలుపుని తెరిచి ఆ కుక్కలు బయటపడటానికి వీలుగా తలుపుని తీసేటప్పటికి ఆ కుక్కలు మళ్ళీ బయటికి వద్దామని లోపల మళ్ళీ తలుపుని బంధించేసి కుక్కలు రాకుండా అలాగే చేశాడు. ఇలాగే కొంతకాలం ఆ కుక్కలు బయటపడటానికి ప్రయత్నం చేయడం, ఇతను ఆ గది కాడికి వచ్చి తలుపు తీసి అవి బయటకు వచ్చేలాగా మార్గం చూపించినట్టు తలుపు తీయడం, మళ్ళీ అవి బయట పడే టయానికి తలుపేసేయడం, ఇలాగే కొంతకాలం చేశాడు. ఇలా జరిగిన కొంతకాలం తర్వాత అతను ఆ గది కాడికి వచ్చి నిజంగానే ఆ తలుపుని తీయటం కాదు, ఏకంగా పీకి అవతల పడేసి ఆ కుక్కలన్నీ బయటకు వచ్చేవాళ్ళని చెప్పేసి వాటికి మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ డోర్ తీసిన ఈ కుక్కలు బయటకు వెళ్లకుండా ఆ ద్వారం అంతా చూస్తా ఉన్నాయి. ఎందుకు అవి ఆ డోర్ తీసినా సరే బయటికి వెళ్లకుండా చూస్తున్నాయంటే అప్పటికే ఇవి మైండ్ లో ఫిక్స్ అయింది ఏంటంటే మనం ఒకవేళ ప్రయత్నం చేసినా బయట పడలేము, మళ్ళీ ద్వారం మూసుకుపోతుంది, మనం ఎంత ట్రై చేసినా అనవసరం, బయట పడలేము అనే ఈ లూప్ లో ఉండిపోయినాయి అనమాట. ఇలాగేనమాట ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళు కూడా బయట పడటానికి మార్గాలు తెరిచి ఉన్న దాన్ని 1-2 సార్లు ప్రయత్నం చేసి మళ్ళీ ఆ ద్వారాలు మూసిపోయేటప్పటికి మేము ఎప్పటికీ కూడా బయట పడలేము, ఆ కుక్కలు ఎలాగైతే ఆ డోర్ పూర్తిగా తెరిచినా సరే అవి బయటకు రాకుండా వాటి మైండ్ లో ఎలాగైతే ఫిక్స్ అయిపోయినాయో ఈ రోజు నాడు చాలా మంది ఇదే సర్కిల్ లోనమాట నేను బయటికి రాలేను, బయట పడలేను అని వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటున్నారు. మీ మైండ్ కి ఏదైతే అలవాటు చేశారో అదే మీతో చేస్తుంది. నేను బయటికి రాలేను అనుకుంటే నువ్వు ఎప్పటికీ రాలేకుండా చేస్తుంది, నేను ఏ విధంగానైనా రాగలను అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే ఏదో ఒక ద్వారం తెరిచే ఉంటది. ఇంకా నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే మీరు గనక బెట్టింగ్ ఎడిషన్ లో ఉంటే, బెట్టింగ్ ఎడిషన్ అనే కాదు ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే మీకు ఉంటే గనక మీరు బయట పడాలి అనుకుని మీ మైండ్ లో ఫిక్స్ అయ్యి ముందు ప్రయత్నం చేయండి. అంతే తప్ప మేము ఇంకా రాలేము, మారలేము, మా లైఫ్ అంతే, మా జీవితమే ఇంత, మా కర్మ అని చెప్పేసి గనక మీరు అనుకున్నారంటే మీ మైండ్ కూడా అదే ఫిక్స్ చేసేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు మారాలంటే మారగలరు, మారలేము అనుకుంటే ఎప్పటికీ మారలేరు. కాబట్టి ముందు మీ మైండ్ ని కంట్రోల్ పెట్టుకోండి. తప్పనిసరిగా ఏ ఎడిక్షన్ ఉన్నా సరే, అది ఏ ఎడిక్షన్ ఉన్నా సరే, ఏ ఎడిక్షన్ నుంచి అయినా సరే బయటికి రావడానికి తప్పనిసరిగా మీకు ద్వారాలు తెరిచే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పనిసరిగా ఈ ఎడిక్షన్ లో ఉండి బయటికి రాలేకపోతున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.